చెప్పారు. నాకు కూడా ఒక దర్శనం కాదండి, కళ్ళకి దర్శనానికి వ్యత్యాసం ఉంది. డిఫరెన్స్ బిట్వీన్ విజన్ అండ్ ద డ్రీమ్, వ్యత్యాసము ఉంది. నాకు కలబడింది, అది కూడా తెల్లవారుజామునే. ఆయన కట్టిప్పారు. మొదటిది ఇదిపి, కట్టిప్పిన తర్వాత కాలు ఇదిపి చూపించారు, 3 నడిపి చూపించాడు. అప్పుడు ఈమెతో చెప్పాను అతని కాలు స్వస్థపడిందని. ఒక దర్శనం కానీ ప్రార్థన చేసిన వెంటనే కానీ స్వస్థత, అది దానికి కాల వ్యవధి. మొన్న ఒక వర్తమానం చెప్పాను, మీకు గుర్తుందో లేదో, కాల వ్యవధి. ఆ కాల వ్యవధిలో ఏమవుతుంది, స్వస్థపడుతుంది అన్నాడు. అక్కడికి దట్ ఈజ్ ఓవర్. పలికినవాడు దేవుడు, మానవుడు గాడు. ఇప్పుడు అర్థమవుతుందా? అందువలన ఆయనది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆయనకి 3 ఉన్నాయి, నాకు ఒకటి ఉంది. ఇటు కాపరితో మాట్లాడాడు, ఇటు బాధ కలిగిన వాళ్ళతో కూడా మాట్లాడాడు. దట్ ఈజ్ ఓవర్. అంటే అది ఏమైంది, అంతటితో అది ముగించబడింది. దాన్ని నమ్మాలి. అమెరికాలో గుడ్డివానికి ప్రార్థన చేశాడు ప్రవక్త, పెద్ద ఆయనే, రాజుగారి కన్నా పెద్ద ఆయన. ప్రార్థన చేసిన తర్వాత తనకి కళ్ళు రాలే. తనకేం రాలేదు, ఒక కొన్ని నెలలు అయిపోయింది. ఒక బార్బర్ షాప్లోకి వెళ్ళి చెప్పాను, ఇది మరలా చెప్పి ముగిస్తాను. సేవ్ చేయించుకుంటున్నాడు. నువ్వు పలానా చోటుకి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నావు, కళ్ళు వచ్చాయన్నావు, కళ్ళు రాలేదు, ఇంకా గుడ్డోడుగా ఉన్నావు అన్నాడు. నాకు కళ్ళు వచ్చాయన్నాడు. అంతే. సగం గడ్డం గీసిన తర్వాత తన కళ్ళు తెరవబడ్డాయి ఆ బార్బర్ పారిపోయాడు షాప్లోంచి. అందువల్ల ఈ వాస్తవాలు ఎప్పుడు చదువుతూ ఉంటాను నేను, ఎందుకంటే నాకు పుస్తక పఠనం బాల్యం నుంచి అనుగ్రహించారు. ఈ పుస్తక పఠనం ఎలాగలిగిందంటే 6-7 తరగతుల్లో అలవాటు. 8కి పులేట్కూరు వెళ్ళవచ్చు కాలేజ్ స్కూల్కి, హై స్కూల్కి. అక్కడ ఈ బెల్ టైంలో ఒక లైబ్రరీ ఉండేది. ఆ లైబ్రరీకి వెళ్ళి అలవాటు చేసుకున్నా. ఇద్దరు అందరూ రావు సరే. అయితే అక్కడ చదవడం అలవాటు చేసుకున్నాం. ఏం చదవడం, కార్టూన్స్. ఒక సీరియల్గా నిత్యానందం సత్యానందం అని ఒకటి వచ్చేది, తప్పకుండా చదువుకునేవాళ్ళు. అది 3-4 నాతో వచ్చేవారు. అలాగే పుస్తక పఠనం అలవాటు అయింది. ఆ అలవాటు నేటిదాకా పోలేదు. ఈ వర్తమాన పుస్తకాలు బైబిల్ చదవడానికి ముందే అక్కడ నన్ను ఏం చేశాడు, పౌలుని దేవుడు ఎందుకు చదివించాడు తెలుసా? గమాలేలు దగ్గర గొప్ప విద్యాభ్యాసం చేశాడు, ధర్మశాస్త్రం అంతా చదువుకున్నాడు పౌలు. అంతే పౌల్ని నువ్వు నాకు చాలా అవసరం, నువ్వు చదువుకున్నావులే. అప్పుడు అర్థమైందా? ఈ పుస్తక పఠనం అనే ఒక జన్యువును నాలో ఉంచారు. అందుకే నేను ఎక్కువ చదువుతాను. నేను అడిగిన దానికి ఇంచుమించుగా సమాధానాలు చెప్పేస్తూ ఉంటాను. హల్లెలూయా. కనుక దర్శనం పడిన తర్వాత ఏమైంది, కాల వ్యవధి ఉంది. ఆ కాల వ్యవధిలో అది స్వస్థపడుతుంది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. కనుకనండి, గాయం చేయవాడు గాయం కట్టువాడు ఆయనే. ఇక 2 ఆయనే, మనుషులు కాదు. కనుక చిన్న దానికి కుంటుతున్నావయ్యా. ముక్కలో చెక్కలైపోయి పేళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అక్కడ. నేను చూస్తూ ఉన్నాను నిజంగా. అయ్యే అతుక్కుని వాటితోటే నడుస్తున్నారు, ఈ స్ట్రెచర్స్ మీద, వాటి మీద, ఇట్లా ఊతల మీద అని. నేను చాలా అనుకున్నాను. సహజంగా లేఖనాన్ని బట్టి చూస్తే ఒక ఎముక ఎరగదని రాయబడింది. ఏముందో ఆయనకే కాదు మనకు కూడా, ఆయనకి ఒక ఎముక ఎరగబడింది రాయబడింది. ప్రవచనాల్లో ఆయన ఎముకలు మిగతా వాళ్ళకి ఇరిచేస్తారు. సమాజం చేసినప్పుడు ఖచ్చితంగా కాళ్ళు ఇరుస్తారటండి. చదివాను నేను. కానీ గడువుకు ముందు మరణించారు ఆయన. అర్థమైందా? హల్లెలూయా. అందుకనే ఆ బోన్స్ అన్నీ ఫ్రీగా మూవ్ అయ్యాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క చనిపోయిన తర్వాత బాడీలో ఎముకలన్నీ ఏమయ్యాయి? ఒక వింత జరిగింది. ప్రవక్త చనిపోయారు, అది యాక్సిడెంట్లో. ఒక 20-30 ఎముకలు ఇరిగాయి శరీరంలో. స్కానింగ్లో చూస్తే ఇన్ని ఇరిగాయి. ఆ మర్నాడు బాడీ మళ్ళీ స్కాన్ చేశారు, అన్నీ అతుక్కుని ఉన్నాయి. ఇప్పుడు అర్థమైందా? కనుకనే దేవుని అద్భుత మహిమను చూడడానికే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అది అన్యజనులాగా, ఆళ్ళలాగా, ఏళ్ళలాగా ఉండడానికి మాత్రం మనల్ని ఎన్నుకోలు. ఎన్నో ఆపదలు, ప్రమాదములు ఈ లోకంలో మనకి తటస్థిస్తాయి. మీకు మాత్రం తనని నమ్మిన వారికి, తనని నమ్మకముగా వెంబడించే వారికి నిజంగా నా టెస్టిమనీ చాలా గొప్పదండి. జనులు నన్ను నమ్మిన నమ్మకపోయినా గొప్ప సాక్ష్యమును నేను కలిగి ఉన్నాను. అదే మనల్ని నిలబెడుతుంది. అర్థమవుతుందా? హల్లెలూయా. వరములు, పిలుపులు మారు మనుషులు లేకుండానే ఇవ్వబడును.
నీకు మారు మనసుతో పని లేదు. నేను ఒక వరం నీలో, నువ్వు మారు మనసు పొందితేనే పిలిచాడా దేవుడు? నేను మారు మనసు పొందకముందే దేవుడు నన్ను పిలిచాడు. ఇప్పుడు అర్థమైందా? ఈ సేవకు ఎప్పుడు వచ్చాను? సేవకు కదండి, నమ్ముకోవడానికి ఎప్పుడు వచ్చాను? ఆయన పిలిచినే మారు మనసు వచ్చిందా? ఏమైనా హల్లెలూయా అంటే మారు మనసు పొందకముందే నాకేమొచ్చింది? పిలువ వచ్చింది. మారు మనసు పొందకముందే నాలో ఏదో ఒక వరం ఉంది. ఇప్పుడు అర్థమవుతుందండి. హల్లెలూయా. దేవుడు తన వారికి కృపచేత ఇవ్వబడ్డాయి. ఈ వరములు ఎలాగ ఇవ్వబడ్డాయి? కృపచేత ఇవ్వబడ్డాయి. వరం అనగా దేవుని ప్రేమ. ఇవి సరిగా వినకపోతే ఏమి అంటే వినండి, వింటారు అనే నాకు ఉంది. ఇప్పుడు వెళ్తుంది వర్తమానం, అలాగే వెళ్ళాలి. ఇది వెళ్తేనే దీని అందం మనకు తెలుస్తుంది. హల్లెలూయా. మనకి ఇవ్వబడిన ఈ శరీరముతోనే దేవునిని మనము మహిమపరచాలంట. అంటే మనకు ప్రాణాత్మ దేహములు ఇవ్వబడిన ఈ శరీరంతోనే మనం దేవుని ఏం చేయాలి? మహిమపరచబడాలి. మీ సాక్ష్యములు, మీ ప్రార్థనలు దేవుని మహిమపరుస్తాయి. ఇప్పుడు చెప్పే సాక్ష్యమే ఇక్కడ దేవుని యొక్క సంఘమైనది, దేవుని యొక్క దేవదూతలు. దేవుడు ఎవరున్నారు? ఈ మూడు విన్నారు. బాప్తిసం పొందినప్పుడు మీరు చెప్పిన సాక్ష్యము దేవదూతల దేవుడు సంఘమిందన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు కూడా చెప్పిన సాక్ష్యము దేవుడు విన్నాడు. ఎందుకంటే దయచేసిన నీకు కళ దయచేసింది దేవుడు. నేను స్వస్థత పొందాను ప్రభు అని మళ్ళీ దేవునికి నువ్వేం చేశావు? అది అక్కడ దేవదూతలు ఉన్నారు, దేవుడున్నాడు, ఆయన ఎన్నుకున్న మనమేనాం. అప్పుడే సాక్ష్యం యొక్క పరిపూర్ణత, ఆ సాక్ష్యంకి ఒక పరిపూర్ణత ఇవ్వబడింది. ఆ కళకి దెబ్బలు అందరికీ తగులుతున్నాయి, అందరికీ తగ్గుతున్నాయి. మధ్యలో మనకి దేవుడు ఈ రీతిగా చెప్పుకొచ్చాడు. అవునా? చెప్పుకొచ్చాడు లేదా? కట్టిప్పు చూపించావు, ఇదుపు చూపించావు. ఎదపరా కాలంటారు చూడండి. ఏదైనా కుట్టిందనుకో కాలు ఎదుపరా అంటారు. మీకు అర్థమైందండి? కాలు ఎదుపు చూపించాడు, నడిపి చూపించాడు. దట్ ఇస్ ఓవర్. స్వస్థతని ఎప్పటికీ నమ్మండి. స్వస్థతనే మనం నమ్మడానికే కళ్ళ పడతాయి. మనం నమ్మడానికే. హల్లెలూయా. కనుక వరము తనంతట తాను ఏమి చేయదు. ఇప్పుడు నీలో వరం ఉందనుకో, అది తనంతట తాను ఏమి చేయదు, అది నీ ద్వారా పనిచేస్తుంది. నీలో వరం ఉంది, ఆ వరం వెళ్ళి పనిచేస్తుందా? మరి ఎలా పనిచేస్తుంది వరము? నీ త్రో యు అంటే నీ ద్వారా. అర్థమైందా? నీ ద్వారా పనిచేస్తుంది. ఒకవేళ ఎగ్జాంపుల్ 1, నీలో స్వస్థపరచు వరం ఉంది. దేవుడు నీకు ఒక వరం నీలో ఇచ్చాడు, అది స్వస్థపరచు వరము. నీవెవరిని స్వస్థపరచకపోతే, స్వస్థతా ప్రార్థన చేయకపోతే ఎవరు స్వస్థపడరు. అప్పుడు నీలో ఉన్న వరం ఏమవుద్ది? నిష్ప్రయోజనం అవుతుంది. ఇప్పుడు అర్థమవుతుందా? వరము తనకు తానుగా పని చేయదు, కానీ అది ఎవరిలో ఉందో వారి ద్వారా పనిచేస్తుంది. మన వర్తమాన పేరు చెప్పండి. ఇది తెలుగు పుస్తకం లేదు, ప్రత్యేకంగా నాకు ఫోన్ ఇచ్చారు వీళ్ళు, దాన్ని అందులో కొడతాను, సర్మన్స్ అని వస్తుంది. అప్పుడు మనకు కావాల్సిన వర్తమానాన్ని తీసుకుంటాం. 1285 వర్తమానాలు ఇంగ్లీష్లో ఉన్నాయి, 300 వర్తమానాలు తెలుగులో ఉన్నాయి. ఒకవేళ ఇంగ్లీష్ వర్తమానం నచ్చిందనుకో, ఇంగ్లీష్ కొట్టి దాన్ని తెలుగులో రాసుకుంటాను. ఏలో వల్ల కాకుండా నేనే రాసుకుంటాను. అది ఇప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. వినండి, కూర్చుని వినాలి. ప్రాముఖ్యమైన సమయము. ఇప్పుడు నేను చెప్పాను, వరము తానంతట తానుగా విశ్వాసము గల ఒక మనుషునిలో నుండి అది పనిచేయను. ఇప్పుడు మరలా దేవుడిచ్చిన వరం మీద నీకు విశ్వాసం ఉండాలి, అప్పుడు నీలో నుండి పనిచేస్తుంది. ఎంతమంది అండి క్యాన్సర్ పేషెంట్లు అండి, నిజంగా క్యాన్సర్, మా అమ్మది క్యాన్సర్ అండి, లేరు భూమి మీద. 3-4 క్యాన్సర్లో వెళ్ళిపోయే ఆళ్ళలోంచి ఫస్ట్ మా అమ్మ ద్వారా నాకు ఆ పని చేయించారని. చనిపోయేదాకా ఆమె ఆనవాళ్ళు అంది. 82వ ఏటను మరణించింది ఆమె. చనిపోయేదాకా ఆమెలో అటువంటి ఆనవాళ్ళు. ఆ క్యాన్సర్ ఎలా బయట వచ్చింది, ఎలా లోపలికి పోయింది, ఎలా స్వస్థపడింది, ఆ రాత్రి పావురము నా కొరకు పంపించారని. అది పావురం అంటే ఏంటనుకున్నాను, భక్తిలో కొత్త. తర్వాత అది పరిశుద్ధాత్మనే. ఇప్పుడు అర్థమైందా?
ఇప్పుడు నేనేం చెప్పానండి? విశ్వాసం గల ఒక మనుషుడు తనలో ఉన్న వరమును ఉపయోగించవచ్చు. ఇప్పుడు అర్థమైందండి? స్త్రీలలో వరములు ఉంటాయి, పురుషుల్లో అది విశ్వాసం గల వ్యక్తులు ఆ వరములను ఉపయోగించవచ్చు. కృపావరములు నానా విధములు ఉన్నాయి. ఎక్కువ మంది ఇష్టపడేది స్వస్థవరమని అన్నాడు. ఎక్కువ మంది ఇష్టపడేది ఎక్కువ రోగముల చేత ఆయన కాలంలోనే కాదు, ప్రవక్త కాలంలోనే కాదు, ఈ కాలంలో ఇంకా ఎక్కువ మంది ఉన్నారండి. నిజంగా చెప్తాను, ఎక్కువ స్వస్థతలు అనుభవించిన వాడిని నేను. నాకు డబ్బులు ఉండేవి బాగా చేర్చుకోవడానికి, ఎక్కువ స్వస్థతలు పొందింది నేనే అనుకుంటాను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. కనుకనే ఆదామవల కంటే వాక్యమును నమ్ముకోమని ఏదైనా తోటలో ఉంచారంట. ఆదాము నవలు ఏం చేశారు? వాక్యమును నమ్ముకోండి. ఆయన మాట్లాడుతున్నది ప్రతిదీ ఆ దినము వాక్యమైందంట. ఇప్పుడు అర్థమైందా? మనకి ఒకటే మాట ఉంటుంది, ఆ పండు తినొద్దు అన్నారు, అదే వాక్యం అనుకో. కాదు, ఆయన ఎప్పుడు ఏదో ఒకటి వారితో అప్పుడు అంటే తాను చెప్పింది అంతయు నమ్ముకోమని ఆయన వారితోనే వాడట. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మీ ఇంటికి వచ్చానండి, ఎప్పుడు ఒకే విషయం మాట్లాడతానా? అది మీ ఇంటికి వచ్చాను నేను, ఎప్పుడు ఒకే విషయం మాట్లాడతానా? ఆయన ఎప్పుడు ఒకే విషయం మాట్లాడతాడా? వెళ్ళిపోతూ చెప్పొచ్చేమో ఆ పండు అనుకో. ఇప్పుడు అర్థమైందా? ఇంకా చాలా విషయాలు మాట్లాడిన ప్రతి విషయము వాక్యమైనది. ఏదైతే మాట్లాడాడో ఆ వాక్యమును వారు నమ్మలేదన్నాడు. నా మాటలు అర్థం చేసుకోండి, ఇది రికార్డింగ్ అవుతుంది. హల్లెలూయా. ఏమో ఇప్పుడు అర్థమైందా? వాక్యమును వారు ఎక్కడ నమ్మలేదు? అది ఏదేనులోనే నమ్మలేదు. ప్రవక్త అన్నాడు, ఏదేనులోనే వాక్యమును నమ్మలేదు. ఇంకెక్కడ నమ్ముతారు వాక్యాన్ని? యాత్రలు ఇశ్రాయేలు వాక్యము నమ్మలేదు, ఇంకెక్కడ నమ్ముతారు వాక్యాన్ని? ఇప్పుడు అర్థమవుతుందా? స్వదేశంలో ప్రవేశించినా కూడా వాక్యమును చెరబట్టుబట్టారు. చివరికి వాక్యమును హత్య చేశారు అన్నాడు. ఏం చేశారు? హత్య జరిగిన తర్వాత ఏమైంది? చెదరగొట్టబడ్డారు. తర్వాత ఇప్పుడు సమకూర్చబడ్డారు. వాళ్ళకి ద్వారము మనకి నమ్మని వారిని మనం ముందు ఉంచడలేదా? ఇప్పుడు మనం ఏం చేయాలి? అది ఇప్పుడు మనం ఏం చేయాలి? వాక్యమును నమ్మాలి. ఏ అక్షరం అవుతుందో అందులో సున్నా కూడా మనం నమ్మాలి. అప్పుడు నీకు అన్నీ సాధ్యమవుతాయి అన్నాడు. అప్పుడు నీకు అన్నీనే అర్థమైందా? స్వస్థత చిన్నది అన్నాడు. నీ జీవితంలో స్వస్థత, నువ్వు కిలో బియ్యము, నీ కరువు చిన్నది, నీకు అన్నీ చిన్నవే. నీకే పెద్ద బరువులు నీ మీద పెట్టలేదు నేను. అవి నువ్వు పొందవచ్చు, విశ్వాసం ద్వారా ప్రార్థించి నువ్వు పొందవచ్చు. అత్యంత ప్రమాదకరమైన వ్యాధి క్యాన్సర్ అని చెప్పాడు ప్రవక్త. అర్థమైందా? హల్లెలూయా. అది కూడా వెళ్ళిపోయింది మన ద్వారా. ఇప్పుడు నమ్ముట, దాని మీద అపనమ్మకాల గురించి మనం చెప్పుకున్నాం. ఎవరు నమ్మలేదో పాపం వాళ్ళందరూ దేవుడే నమ్ముతున్నారండి. ఇవాళ వాళ్ళందరూ మన సహోదరులని అన్నాడు, కానీ ఏమని నమ్ముతున్నారు? దేవుడని. ఏ కేతలు దేవుడని నమ్మట్లేదా? ప్రొటెస్టెంట్లు నమ్మట్లేదా? కానీ ఆ గడికి ఇవ్వబడిన వర్తమానమనే వారు నమ్మట్లేదు. ఇప్పుడు అర్థమైందా? హల్లెలూయా. కానీ దేని ద్వారా అయితే ర్యాకెట్ ఆరోహణం అవుతుందో అదే ఇంధనాన్ని తీసేస్తే అది ఎన్నటికీ ఆరోహణమో ఆగు. ఏ వాక్యం ద్వారా అయితే మనము పరలోకముని ఆరోహణ కావాలో అదే వాక్యాన్ని తీసేస్తే వాళ్ళకి మనం కూడా పరలోకమో ఆరోహణమో. హల్లెలూయా. అందుకని వాక్యమును తేవడానికి మాత్రమే దేవుడు తన ప్రవక్తను పంపించాడు. ఏమండి, నేను ఈ వర్తమానం లేకపోతే నేను బోధించగలనా? బోధిస్తాను. వర్తమానం లేకపోయినా చక్కగా బోధిస్తాను, బోల్డ్ అంత బోధిస్తాను. అర్థమైందా? కానీ అది బోధ కాదు, అది వాక్యమా.
హల్లెలూయా. ఇప్పుడు చక్కగా వినండి, మనకన్నా బాగా బోధించే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు, ఉన్నారు లేదా? నీది బోధ కాదంటే వాడికి ఎత్తేసుకొస్తాడు. అర్థమైందా? వేసుకురాడా? సరే ఆగండి. దేవుడి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏంది విశ్వాసం లేక నమ్మలేకపోయారటండి. ముఖాముఖి దేవుడు మాట్లాడుతుంటే నమ్మలేకపోవడం ఎక్కడైనా ఉంటుందా? మనకి ముఖాముఖి లేదండి, మన కళ్ళల్లోనే. నమ్మలేకపోయారు. ముఖాముఖి అగ్నిస్తంభం చూసి ఎవరిని నమ్మకుండా ఉంటారా? మేఘస్తంభం చూసి ఎవరిని నమ్మకుండా ఉంటారా? ఇవాళ జరిగింది ఏంటి తెలుసా? ప్రవక్త మీద ఉన్న అగ్నిస్తంభాన్ని కూడా నమ్మలేకపోయారు. ప్రవక్త మీద ఉన్న అదిగో స్తంభం అలాగే ఉంది. అది లెక్కలేని సార్లు ఆ దేవదూతలు వచ్చారు, దేవుడు వచ్చాడు, సంప్రదించి వెళ్ళిపోతూ ఉండేవారు వాళ్ళు. ఈ వర్తమానం తర్వాత చదవండి మీ రికార్డింగ్స్లో, ఇది రాసుకుని దాన్ని చూసుకోండి ఎన్నిసార్లు దేవుడు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడాడు. నేనేం చెప్పానమ్మా ఇప్పుడు? అది ఒక కాఠిన్యము ఏమిటంటే మానవులు దేవుని నమ్మట్లేదు, అది ఒక కాఠిన్యం. ఇంకో కాఠిన్యం ఏంటంటే మానవులనే ఆరాధిస్తున్నారు, అది కాఠిన్యం అటండి. కాఠిన్యం అంటే కఠినమైనది. మానవుడు దేవుణ్ణే, తిరిగి మానవులనే ఆరాధిస్తున్నారు. కొత్త గుబురు గొడ్డం తల ఎర్రబట్టలు వేసుకుని బయలుదేరితే బోల్డ్ మంది పోగొడతారు. దావీదు మొక్క అంటే డబ్బును పడిపోతాడు. మరి భయం, స్వామీజీ ఏమని చేస్తాడేమని, అది కాఠిన్యం. ఇప్పుడు అర్థమైందా? మానవుల చేత ఆరాధించబడ్డం. సరే, మానవుడు దేవుని నమ్మకపోవటము అదొక కాఠిన్యం, కఠినమై. హల్లెలూయా. కనుకనే ఆదామవ్వలు ఏం చేశారు? ఆదామవ్వలు సాతానుని ఆరాధించి సాతానికి గర్భం దాల్చిందంట. అవ్వ సాతానుని ఆరాధించి, సరే ఎలా ఉందో నిజమేనా? సాతానుతో ఏమైంది? టైఅప్ అయింది. అప్పుడు అతన్ని ఆరాధించడం మూలంగా ఏమైంది? అతనికి ఎవరిని కందే? లోకముని కందే. కయ్యనెవరో? కయ్యని కందే. ఇక్కడ చాలా వివాదం ఉందండి కేథలిక్కి ప్రొటెస్టెంట్స్కి మనకి మధ్య. సాతాను అవ్వను కోటం ఏంటి? అది జంతువు మనిషి అని చెప్పి ప్రవక్త దాన్ని చాలా కూలంకుషంగా ఆది పాపం మీద మాట్లాడారు. దాన్ని మనమే నమ్ముతాం. ఎందుకంటే మొదట వాడెవడో వంశావళిలో చెప్పబడింది. హేబేలు ఎవరో వంశావళిలో, అతని సంతానం ఎవరో, ఇతని సంతానం ఎవరో. హల్లెలూయా. విడమర్చి చెప్తాడండి ప్రవక్త. తాత్పర్యం అండి ఇది. ప్రవక్త ఏం చెప్తాడు? సరే, ఇప్పుడు అర్థమైందా? ఎవరిని ఆరాధించింది? ఎవరికి గర్భం దాల్చింది? ఎవరిని కందే? దేని మీద అవిశ్వాసం ఉంచింది? చాలా జాతిగానండి. వర్తమానం చాలా అవసరం. 1 hour అయిన పర్లా, వారం అంతా మనసులో పెట్టుకుని దాన్ని జ్ఞాపకం చేసుకుని దాన్ని స్మరిస్తూ ఉంటే చాలు. హల్లెలూయా. కనుకనే ఆయన ఆరోహణమైన అప్పుడు, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ వేరే సబ్జెక్ట్. ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకెళ్ళి ఏమని గ్రహించాడు? ఈవులు అనగేంటి? వరములు. ఈవులు అనగేంటి? ఫలములు. ఈవులు అనగేంటి? పరిశుద్ధాత్మ. ఇప్పుడు అర్థమవుతుందా? ఏమని గ్రహించాడు? ఈవులు ఎన్ని రకాలు చెప్పాను? ఫలములు, పరిశుద్ధాత్మ, దేవుని ప్రేమ ఇవి అన్నాడు. చూసారా? చెరను ఏం చేశాడు? అందుకని మీరైనా నేనైనా చెరలో లేము. ఒక 60 రోజులు ఇబ్బందులు ఉండవచ్చు. అర్థమైందా? ఎన్ని రోజులు? 60 ఏళ్ళు లేడు కదా, 60 నెలలు లేడు కదా, 6 నెలలు లేడు కదా. హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది? అది చెర ఎత్తబడింది. చెర ఎత్తబడి ఏమైంది? స్వస్థతని ఈవి ఇవ్వబడింది. ఇప్పుడు అర్థమవుతుందా? చెర ఎత్తుకెళ్ళి ఏం చేశాడు? దేవుడు లేకపోతే ఒక విషయం చెప్తాను, వైద్యుడైనా స్వస్థపరుస్తాడు. నువ్వు నమ్ముకున్నా కనుక ఆయన మీద ఆధారపడ్డావు. వైద్యుడు ఏం చేస్తాడు? స్క్రూ వేస్తాడు, ఇంకా గట్టి ఔషధం ఇస్తాడు.
కృప లేకపోతే తీసేయాలంటాడు. ఒక ఆయన వస్తున్నాడు ఇటు మన సైడ్ పాలకొల సైడ్ ఆయన ఈ బాలానగర్ దగ్గర కరెంట్ పని చేస్తాడు. 2 చేతులు పోయాయి. అతను అయ్యప్ప పాటలు పాడతాడు. మైక్ కట్టేస్తారు అతనికి. ఇక్కడ ఒక పరికరం అమర్చారు. ఈ చెస్ట్కి కట్టేసి మైక్ వదిలేస్తారు. పాటగాడు అతను. నాకు 2 చేతులు ఎలా పెట్టి నమస్కారం చేస్తాడు. చూపిస్తాను, నేను ఇక్కడే ఉంటాడు. ఏమయ్యే లోపల కూర్చో. ఉంది. ఏమయ్యే అంతవరకు నిన్ను ఏమీ ఆయన తలకు దెబ్బతలు నిన్నే ఏమీయో కాలికి కొంచెం పొట్టలో ఎవరికైనా ఇబ్బంది ఉంది, ఆయనకి అలాంటి ఇబ్బందులు వచ్చి ఏమైనా చేశాడా? ఒక దెబ్బ తగిలినప్పుడు ఏం చేయాలంటే, ఒక శోధన, ఒక శ్రమ ఒకటి ఎదురైనప్పుడు ఏం చేయాలి? ఇంక నువ్వు దేవునికి సమీపంగా ఉండాలి. ఇంక నువ్వు దేవునికి నిజమండి. మీరు నమ్మరు. ఈ సెల్ ఫోన్ టెలివిజన్ చూడదని చెప్పాడు నాకు దేవుడు. మరి ఆయన చెప్పిన రీతి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. సెల్ ఫోన్ని, టెలివిజన్ని, సినిమాని చూడమన్నారా? ఏమైనా హల్లెలూయా. ఇంక నువ్వు దేవునికి సమీపంగా ఉండాలి. ఇంక నువ్వు దేవునికి ఏం చేయాలి? సమర్పించుకోవాలి. దానికి అదే ఔషధం. అప్పుడు ఇంకా ఆనందిస్తాడు ఆయన. ఇంటి నుండి బయటికి వెళ్ళిన మనిషి గూడి విడిచిన పక్షటయ్యా. తన గూటికి చేరుకునే వరకు దేవుని కృప ఉండాలి నీకు. నువ్వు వెళ్ళిన తర్వాత ఇంట్లో భార్య ప్రార్థించాలి. అర్థమవుతుందా? మీ ఉద్యోగాలు మీరు వెళ్తున్నప్పుడు మా పిల్లలు మీకోసం నేను ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాను. నేను ఇంటి విడిచిన వ్యక్తి గూడి విడిచిన పక్షితో సమానము. స్వస్థత వాగ్దానం చేయబడింది ప్రతి దానికి. కొన్ని రోగాలు ఆయనకి తెలలేదు, అలాంటి వాటి కూడా స్వస్థ వచ్చేసింది. ఇప్పుడు అర్థమైందా? ఆమె హల్లెలూయా. కనుకనే ఆదాములో ఇప్పుడు చెప్పిన వాళ్ళ గురించి నేను శనిచరగ పట్టికలో ఏం చేశాడు? నిలవబెట్టిన ఇత్తడి సర్పంలో ఏముంది? నమ్మిన వాడికి మామూలు ఇత్తడి ఎన్నడూ స్వస్థపరచదట. ఇప్పుడు ఇత్తడి తెచ్చి ఇక్కడ ఎట్టే స్వస్థపడమంటే పడుతుందా? ఇత్తడిలో స్వస్థత. హల్లెలూయా. బెతస్దా కోనేరు నీటిలో స్వస్థత లేదట, కానీ ఆయన ఇచ్చిన ఆజ్ఞలో ఉంది. ఇప్పుడు అర్థమైందా? ఆయన ఇచ్చిన ఆజ్ఞలో ఆయన నమ్మి దిగినప్పుడు ఏమవుతాడు? ఇత్తడిలో స్వస్థత, నీటిలో నువ్వు వాక్యము నమ్మినప్పుడు నీకు స్వస్థత వస్తుంది. దేవుని నమ్మినప్పుడు, వర్తమానము నమ్మినప్పుడు నీకు స్వస్థత వస్తుంది. నీకేమన్నాను? నీకేమీ లేదు, వెళ్ళు చూపించుకో. నీకు ఏమీ లేదు నీ ఉదరంలో. ఆడ వైద్యుడు ఏమన్నాడు? నీ దగ్గర అందులో ఏమీ లేదు, వెళ్ళిపో. ఎవరన్నారు? తప్పది. ప్రవక్త దగ్గరికి ఇంత కాయలు ఉన్న వాళ్ళు వచ్చారు. ప్రార్థన చేసిన తర్వాత ఆయన ముందే మటుమాయమైపోయాయి. వైద్యుడి దగ్గరికి వెళ్ళి నిన్న లోపల ఇంతంత నారింజకాయలు, నిమ్మకాయలు లాంటివి చూశారు వైద్యులు. ఆ రిపోర్ట్స్ అక్కడే ఉన్నాయి. మళ్ళీ వెళ్ళి చూశారు, ఇందులో అవి లేవన్నారు వాళ్ళు. స్వయంగా తన భార్యకి వచ్చిందంత కంతి. స్వయంగా ఇంకా రికార్డింగ్ జరుగుతుంది. నేను చాలా శ్రద్ధగా చెప్తున్నాను. ఇది చక్కగా కూర్చుని వినండి. చక్కగా కూర్చున్నాను. ఆవిడ ఇచ్చిది బ్రహ్మ సోదరుడు, అది చాలా చెడ్డది, నువ్వు భయపడకు, మేము ఉన్నాంలే. అప్పుడు ఈయన అన్నాడు, నాకన్నా మీకన్నా గొప్పవాడు ఒకడు నాకు ఉన్నాడు అని ప్రార్థన చేసిన అన్నాడు. అది మటుమాయం. ఏమది? ఇది మటుమాయం. సేవుడి సెలవిస్తాడు, పరిశుద్ధమైనడితో మాట్లాడతాడు. ఇక మళ్ళీ తిరగలేదు. ఇక 50,000 రెడీ చేశారండి. ఎక్కడో ఏదో చిన్న కనబెట్టేసి ఏదో తీసేసి ఇదిగో ఇది తీసేమని చెప్తారు. మళ్ళీ అది కుట్టేసి ఇంటికి వెళ్ళిపోతారు. 30,000 ఆవిడికి 20,000 మందులకంట. ఇవెన్నడూ కూడా ఆయన నమ్మినట్టు ఆయన వర్తమానంనే నమ్ము. రెండోది ఏంటంటే, మూడోది నన్ను నమ్మమన్నాడు. మీరు నమ్మాలి. అది చూసారా? మా పాస్టర్ని, మా కాపర్ని నమ్మాలి. చూసారా? దేవుడు గౌరవం కోరునని మాట్లాడుతున్నాడు అక్కడ. అర్థమవుతుందా? హల్లెలూయా.
ఈ విషయాన్ని చూద్దాం, కిందకి వెళ్దాం. దేవుని స్తోత్రములు కలుగును గాక. ఆయన ఆరోహణమై ఏం చేశాడు? చరణచరగా మనకేమనుగ్రహించాడు? ఇత్తడి ద్వారా స్వస్థత, నీళ్లు ద్వారా దూత వెళ్ళగానే అది మామూలు నీరు. నీళ్ళు కదిలించి వెళ్ళిపోయిన తర్వాత కదిలించుకొని దిగాలంట. ఎలా దిగాలి? ఈ జలోదర వ్యాధి ఉన్నాడు, జలోదర నీటి రోగం, అరికెళ్ళి ఎండతాక ఏం చేయడు? ఉబ్బు రోగం. చూసినా కొంతమంది ఎటకాలు ఆడతారు, ఉబ్బు తాటిగా అంటారు. బాగా అయిందా? నీరెట్టేసి అలా ఉంటారు జనం. జలోదర వ్యాధి అతనికి, ఒంటి నిండా నీరు ఉంది. ఈడు వెళ్ళే ముందు ఒకళ్ళు దిగిపోతున్నారు. ఇతను ఎవరా? పైగా 28 ఏళ్ళ నుంచి ఉన్నాడు అక్కడ. ఒక రోజా 2 రోజులా? 38 ఏళ్ళు, 4 శతాబ్దాలు, 4 దశాబ్దాలు. నిన్ను ఇతనేమంటున్నాడు? నేను వెళ్ళినప్పటికీ ఎవరికి దిగిపోతున్నారని. స్వస్థత పొందగోరుతావా అని అడుగుతున్నాడు. కానీ ఇంకా ఏదో చెప్పుకొస్తున్నాడు పాపం. చూసారా? ఒక మామూలు మనిషిగా ఆయన భావిస్తున్నాడు. నీ పరిపెత్తుకుని వెళ్ళిపోమన్నాడు. ఏమన్నాడా? టక్కనండి. అక్కడ 100,000 మంది ఉన్నారంట. వాళ్ళందరినీ ఎందుకు స్వస్థపరచలేదు? సమాధుల తోటలో లాజర్ ఒక్కడే ఉన్నాడా? మరి లాజర్నే ఈ ప్రపంచంలో 1,00,000 మంది లేరా? ఎందుకు దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు? ఒక్కసారి మీరు ప్రశ్న వేసుకోండి. నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ఈ పని నువ్వు చేయమని నన్ను నాకెందుకు అప్పగించాడు? అది ఎవరు తప్పించలేరు. హల్లెలూయా. లాజర్కు ఉంది అవకాశం. లాజర్కి 2 పునరుద్ధానాలు. ఒకటి ఆయన ఉండగా ఆయనే జరిగించారు. 2 మరలా అందులోంచి మరలా లేవడా? ఇది ఎన్ని పునరుద్ధానాలు అవుతాయి? హల్లెలూయా. అక్కడ ఇంకా చాలామంది ఉండగా ఏమయ్యాడు? లాజర్ కాదు, జలోదర వ్యాధి ఒక్కడే స్వస్థపడ్డాడు. వాళ్ళందరినీ అనొచ్చు కదా ఆయన? అనలేదటండి. ఆయన ఏ దారిని అయితే వచ్చాడు అదే దారిని ఇతను స్వస్థపరిచి వెళ్ళిపోయేటండి. ఏమి ఇవాళ లేరండి? ఇవాళ 600 కోట్ల మంది జరగదండి ఇవాళ భారతదేశంలో. మనల్ని ఎందుకు ఎన్నుకున్నారండి? వర్తమానం కొరకు మనల్ని ఎందుకు ఎన్నుకున్నారు? వధువని నీకు ఎందుకు పేరు పెట్టాడు? తన భార్యకి ఎందుకు చేసుకున్నావు? నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను పోషించి నీవు ఆరోహణమయ్యే వరకు నీతో ఉండడానికి నేను ఎన్నుకున్నాడు. ఎవరి స్నేహితులు లేరా? వాళ్ళు ఎన్నుకోవచ్చు కదా. ఎవడు రమ్మలాంటిదంటే వెళ్ళిపోయాడు, ఇంకోటి ఇద్దరు కొడుకులతో ఆడి వెళ్ళిపోయాడు. జాన్ గారు ఆ పని ఎవడో ఆఫ్రికా ఎవడు కూడా చేయడు, తన పొట్ట కోసం చేస్తున్నాడు. అతను వెళ్ళిపోయాడు. కానీ నిన్ను ఎన్నుకున్నాడు, నన్ను ఎన్నుకున్నాడు, మన ఇద్దరితో పాటు వీళ్ళందరినీ ఎన్నుకున్నాడు. ఇది ఒక ప్రత్యేకమైన ఎంపిక. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది స్పెషల్ సెలక్షన్. ఇది ఒక ప్రత్యేకమైన ఎన్నిక. ఏమైనా హల్లెలూయా. నేను ఆనందిస్తానండి, మీరు నమ్మండి. ఆ బీరువా నిండా ఒక నోట్ల కట్టలు లేవని ఏనాడు దుఃఖమే లేదండి నాకు. అసలు ఎవరు ఉండాలో అతనేమనుకున్నప్పుడు మనకి దుఃఖం ఉంటుందా? ఎంతైనా ఉందయ్య బాబు ఈ వర్తమానం. ఇది అప్పుడు పాత కొంటికంట. నేను ఎక్కడి దాకా వచ్చానండి? అది మామూలు నీరు అయిందా లేదా? ఒక మనిషి దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు దేవుడు ఆ మనిషిలో ఉండి జీవిస్తాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఒక మనిషి దేవుని నమ్మినప్పుడు ఆ మనిషిలో ఉండి దేవుడు జీవిస్తాడు. అంతే, నీలో ఉండి జీవిస్తాడు తప్ప ఇంక ఎవరిలో ఉండడు. నాలో ఉండి జీవిస్తాడు, మీలో ఉండి జీవిస్తాడు, ఎన్నుకోబడిన వారిలో నుండి ఆయన జీవిస్తాడు. నీవే ఆ సజీవ దేవాలయం. నీలోనే దేవుడు ఉన్నాడు. నువ్వు నీలోనే ఉన్న దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు. ఇకంతే. అది అందరినీ ఒక చోట ఎందుకు చేస్తాడు? పాస్టర్ ఒక 20 మంది ఉన్నారనుకో, 20 మంది దగ్గరికి వెళ్ళి 20 గంటలు బోధిస్తాడా? పాస్టర్ మిగులుతాడా? అందుకని అందరూ చోట చేర్చి దాన్ని అలాకాడ ఆరాధించి ఈ వాక్యమును అందరికీ వినిపించమని చెప్పాడు. అర్థమైందా? అప్పుడు వ్యక్తిగతంగా ఎవరితోనే వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళలో ఉన్న దేవుణ్ణి వాళ్ళే ఆరాధిస్తారు, వాళ్ళలో ఉన్న దేవునికి వాళ్ళే ప్రార్థన చేస్తారు. వాళ్ళలో ఉన్న దేవుడు ఆ ప్రార్థనకి ఆయనే వారికి జవాబిస్తాడు. ఇప్పుడు అర్థమైందా? ఈ 4 గోడల మధ్య లేదంటే పరిశుద్ధాత్మ. 4 గోడల మధ్యకు వచ్చే వారిలో ఉందంటే పరిశుద్ధాత్మ. హల్లెలూయా.
మనం వెళ్ళిపోయిన తర్వాత దేవుడు, దేవదూతలు, పరిశుద్ధాత్మికుడు ఉండదు. అవి మీతోనే వచ్చేస్తాయి. ఇప్పుడు అలా జీవించడం అనేది అది మీలోనున్న పరిశుద్ధాత్మ అన్నది. చూసారా, వాక్యము, వర్తమానము, క్రీస్తు, పరిశుద్ధాత్మ ఇవన్నీ మీలోనే ఉన్నాయి. అది పరిశుద్ధాత్మ, అది నిత్య జీవము. ఎత్తబాటు ఎక్కడ లేదు, మీలో ఉంది. ఆరోహణ బలం ఎక్కడ లేదు, మీలో ఉంది. నిత్య జీవం ఎక్కడ లేదు, మీలో ఉంది. పరిశుద్ధాత్మ ఎక్కడ లేదు, మీలో ఉంది. ఎక్కడ ఉన్నాయి? దేవుడిని ఎదుగుతున్నారంటండి. దేవుడు దొరుకుతాడండి కొండల్లో, గుట్టల్లో, అరణ్యాలు, పర్వతాలు. ఇదిగో ఈ గుట్టలో ఉన్నాడు రా. మరి తొలుసు అయితే తొలుసు చెట్టు మీద ఉన్నాడు రా. మరి అయితే ఎక్కుదాం, ఆయన పడితే తెలుస్తుంది. వెతకని వారికి దొరికిన వాడు, వెతుకు వారికి దొరకని వాడు. ఇది మన జీవితంలో అద్భుతం అండి. ఇది నిజంగా ఇది చాలా అద్భుతం అండి. ఇది హల్లెలూయా. కనుక ఇప్పుడు క్రీస్తు ఆత్మ సంఘములో ఉన్నది అన్నాడు. ఇప్పుడు ఎక్కడుంది? వ్యక్తిగతంగా జనుల్లో ఉంది. ఇప్పుడు మళ్ళా సామూహికంగా సంఘంలో ఉంది. అందరూ సమకూడినప్పుడు ఆత్మ ఎక్కడ ఉంది? అదే ఇప్పుడు సంఘంలో ఉంది. ఇప్పుడు మన అందరిలో ఉంది. అదే సంఘము, సంఘంలో ఉంది. సంఘంలో ఏమైంది? వర్తమానం ఉంది. సంఘంలో క్రీస్తున్నాడు. సంఘంలో పరిశుద్ధాత్మ ఉంది. అదే నిత్య జీవము. మనం నిత్యజీవానికి మనం యెరూషలేం వెళ్తామండి. నిత్యం ఎక్కడికి వెళ్తున్నాం? యెరూషలేం వెళ్తున్నామండి. నిత్యం అక్కడ ఉందా? యెరూషలేములో లేదు. రక్షణ యూదుల నుండి కలుగుతుందన్నారు. యూదులంటే ఇప్పుడు ఉన్న యూదులా? యూదుడైన యేసుక్రీస్తు ఆయన యూదుడా? కాదు. ఆయన అన్యజనుడా? ఆయన దేవుడు. ఈ మర్మయుక్తమైన వర్తమానానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అది ఎంతటి అద్భుతం అండి ఇది. వినండి చక్కగా. ఇప్పుడు ఆ ఆత్మ ఎన్నడూ సంఘమును విడిచిపోదు అన్నాడు. ఏంటి విడిచిపోతుందండి? ఇప్పుడు ఎగ్జాంపుల్, ప్రేమించిన వాడు ప్రేమించిన దాంతోనే ఉంటాడా? ఉంటాడు. ప్రేమించిన వాడు ప్రేమించిన దాంట్లోనే ఉంటాడు. ఎవరిని ప్రేమించాడు? సంఘమును. ఆత్మ సంఘాన్ని విడిచిపోద్దా? ఎందుకంటే సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. ఆ సంఘం కోసం ప్రాణమును పోగొట్టుకున్న ప్రాణం ద్వారా సంఘమును సంపాదించుకున్నాడు. అప్పుడు ఆ సంఘముని ప్రేమిస్తూ ఆ సంఘముతో ఉంటున్నాడు. అందుకని ఎన్నడూ పరిశుద్ధాత్మ సంఘంలో విడిచిపెడదు. ఒక గంట వర్తమానం ఎలా పోతున్నారండి కాపర్లో. ఈ టక్కలో బూట్లు, సూట్లు, సఫారీలు చల్లబావి. ఇక్కడ మోకాళ్ళేసి అనుదినము ప్రార్థించి చదివి పాఠం పట్టి రావాలి సంఘానికి. బాత నువ్వు ఏం చేస్తున్నావు? బయటికి వెళ్ళి వీళ్ళు ఏమైపోతారని బెంగటేసుకున్నావు. నా భార్య ఏమైపోతుంది, నా బిడ్డలు ఏమైపోతుంది, నేను ఏమైనా పెట్టగలను వీళ్ళకి? చిన్న దెబ్బకే నీలో ఉన్న భయం అలాంటిది. అర్థమైందా? వారం తిరిగి వచ్చేసరికి సంఘానికి ఏం చేయాలి? ఆత్మ సంబంధమైన ఆహారమా? ఆవిడ భౌతికమైంది. ఇరువురు దేని పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి? ఆహారం వడ్డించడానికి. అవునా? బతికిస్తాయి. భౌతికమైనదిగా అది బతికిస్తుంది, ఆత్మీయంగా ఇది బతికిస్తుంది. లేదా సిటీకి వెళ్ళిపోయి తిరిగి వచ్చేస్తే నేను ఎక్కడ తేగలను వర్తమానం. అర్థమైందా? నువ్వెంత భయపడ్డావు అంతగా నేను భయపడాలి. ఇప్పుడు అర్థమవుతుందా? భయం ఉండదా? మీకు ఉండదు. ఆడలకు భయం ఉండదండి. ఆడలు భయం ఉండదు. రియల్ అండి. అది చీటా సైడ్ పెడుతుంది. తేవాలనేది పని చేయాలి. నైట్ వాచ్మెన్ అనేది చేయాలి. లేకపోతే ఆ స్కూల్ బాత్రూమ్లన్నీ కడిగేస్తానని అనాలి. ఆ 10,000 తెచ్చి పెడితేనే నీకు కానా. లేకపోతే ఏమంటుంది? నీకు తికానా లేదంటుంది. కానా వేరు, తికానా వేరు. అర్థమైందా? హల్లెలూయా. అందుకనే యజమానుడు భార్య భర్తల మధ్యన సిగ్గుపడకుండా చేయకూడదని ప్రార్థించాలి. ఇప్పుడు అర్థమైందండి. కాపరి కూడా సంఘబిడ్డల మధ్యలో నేను సిగ్గుపడకని ప్రార్థన చేయాలి. ఆహారంతో ఆడుకుంటున్నారు ఆటలో. ఆహారంతో అన్నంతో ఆటలాడుకోవచ్చా? వాక్యంతో
ఎవరు ఎవరి అనుగ్రహం అది? గట్టి చెప్పండి, ఎవరి అనుగ్రహం అది? దేవుని అనుగ్రహము. నేను 5 రూపాయలు పోయిన తింటాను, నీకు తెలుసా? అయిపోయి మీరేంటండి అంటే, నేను మనిషిని నీలాంటి ఉండే. అయిపోయి 5 రూపాయలు పోయింది తినే అర్హత లేదండి నాకు. అందరూ డబ్బులు ఇస్తుంటారు, నాకు ఊరికి నేస్తాను అంటున్నాడు. వద్దయ్యా చాలు, నిమ్మకాయ పచ్చడం చూసావు నేను మరీ పొగుడుతూ తిన్నాను. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం, కళ్ళజోడికి భోజనం చేసి వెళ్దాం. ఇదిగో కేసీఆర్ స్థాపించింది తప్ప మరి అవి తిండవు. ఇంకొక ముసలావిడిని అన్నాను, వండుకోకు నీకు అక్కడ అన్నం ఉంది రాను. కడిగి రండి అంది. నీకు కడగరు, నాకు కడుగుతారు. అర్థమైందా? నీకు కడగరు, కడకడు వండి పెట్టేస్తున్నారు నీకు. కొన్ని ఈగోస్ నుంచి బయటికి రావాలండి, కొన్ని ఈగోస్ నుంచే. హల్లెలూయా. ఆఫ్రికా వాడికి ఆ అన్నం కూడా లేదంటాను నేను. ఆఫ్రికా వాడికి అన్నం ఉందా? ఉప్పు నీరు లేదు వాళ్ళకి. ఉప్పు ఎంత చవక, అర్థమైందా? నీళ్ళు అవి దొరకట్లేదు వాళ్ళకి. ఉప్పు మనం పంపుతున్నాం. కోస్టల్ బెల్ట్ తక్కువ ఆఫ్రికాకి, 140 కోట్ల మంది జనాభాతో ఉంది. దక్షిణాఫ్రికా తప్ప మిగతా దేశాల్లో ఉప్పు పండించేవి ఏర్పాట్లు లేవు. దేవుని స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. గల్ఫ్ కంట్రీస్కి ఇండియా నుంచి వెళ్తుంది నీళ్లు, అవునా? ఆ ఎడారిలో నీళ్లు ఉంటాయా? ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాం? ఏది ఉంటే అది కడుపు నింపాలి ముందు. ఏ వాక్యమైనా సరే విని ఆత్మను నింపుకోవాలి. అర్థమవుతుందా? అప్పుడు మంచిది ఇస్తాడు దేవుడు. చారు పచ్చడి దగ్గర ఉంచాడు, కారు పొళ్ళు ఆ పొడుల దగ్గర ఉంచాడు నిన్ను. నీకు నీవే కాదు, నీవు అనేకులను పోషించే విధంగా చేస్తాడు దేవుడు. ఇప్పుడు చూద్దాం జ్ఞాన దినములు. ఇవి జ్ఞాన దినములట, రోజులు మరి మరి చెడ్డవచ్చున్నవి. ఏ దినములు ఇవి? జ్ఞానము. జ్ఞానము పరిపక్వమైన దినములు జీవిస్తున్నాం. ఇది రోజు రోజుకి ఈ రోజులన్నీ చెడ్డవగుతున్నాయి. టీ మందా అంటే నీ కోపం మొత్తం, నువ్వు టీ మాస్టర్వి. కాఫీ మందా? చుట్టా బీడి సిగరెట్ మానయా? హల్లెలూయా. బ్రాంతి చార విస్కీ రమ్ము మంద కాదు, తాటికొల్లు మంది. మంది ఏ కళ్ళు అంటే ప్రాచీన కాలం నుండి దాన్ని మన వాళ్ళు తాగా ఆరోగ్యంగా ఉన్నారు. వాడేం చేశాడు? సరే, అది కూడా దురలవాటే. ఇవన్నీ మనకి అంటించబడ్డాయి. జ్ఞానం ఏం చేసింది? ఇవన్నీ తీసుకొచ్చింది. జ్ఞానం ఏం చేసింది? మన జ్ఞానం మన సాంప్రదాయ ఆహారనే నిలువునే తొక్కింది, కిందకి తొంగలో తొక్కింది. మరోటి తీసుకొచ్చి నీ ముందెట్టింది, దానికి అలవాటు చేసింది. అర్థమైందా? ఇది జ్ఞాన దినము. కొంచెమే చెప్పాను, దీని మీద 100,000 మాటలు ఉన్నాయి. ఇప్పుడు ఏ దినం ఇది? జ్ఞాన దినం. ఇది జ్ఞానము వికసించిన దినము, పరిపక్వమగిన దినం ఇది. అందుకనే ఎక్కువ మరణమునకు అవకాశము కలిగిన దినం ఇది. మనిషి దేని ద్వారా చచ్చిపోతాడు తెలుసా? దేని ద్వారా? జ్ఞానం ద్వారానే. దేని ద్వారా? అంతే. అందులో మరణం ఉంది, కనబడదు. నేను మరణం అంటే చెప్తుంది, అది మరణం కనిపిస్తుందా? జీవమో ఏవి కనిపించవయి. అందుకనే జ్ఞానము ఎక్కువైన దినములు చెడ్డ దినములు. కనుకనే ఆదామవ్వలు ఏం చేశారట? జ్ఞాన వృక్షమును కౌగిలించుకున్నారట. నువ్వు చాలా అందమైన వాడు, వెరీ బ్యూటిఫుల్ పర్సన్ అని చెప్పి చేశారు, కౌగిలించుకున్నారు. ఏ వృక్షాన్ని కౌగిలించుకుంటే ఊరుకున్నా ఆ జ్ఞానాన్ని నీళ్ళలో పెట్టింది. వీళ్ళ నుంచి మరలా ఏమైంది? కయ్యన్ అనే జ్ఞానాన్ని ఉత్పత్తి చేసింది. ఇప్పుడు కయ్యనే ఇప్పుడు ప్రపంచం అంతా. ఇదే ప్రపంచం ఇది. కయ్యను జన్మించాడు. కయ్యను మొదటి హత్య చేసింది వాడే. ఏబేల్ని హత్య చేసింది వాడే. మొదటి హత్యకు వాడే కారకుడు. మొదటి మర్డర్ భూమి మీద జరిగిందన్నాడు ప్రవక్త. అర్థమైందా?
దేవుడు వచ్చి తెలియనట్టుగా అడుగుతున్నాడు, నీ తమ్ముడైన కయ్యను ఎక్కడ? నా తమ్ముడికి నేను కావలాదారుని అని అడిగాడు. దేవుడిని ఎదిరిస్తున్నాడు. అర్థమైందా? సర్లేరా బాబు, నీ తమ్ముడికి నువ్వు కావలాదారుడి కావులే. నీ తమ్ముడు ఏమైతే తెలుసు, ఎవరి ద్వారా చంపబడ్డాడో నాకు బాగా తెలుసు, నువ్వు చెదిరిపోతావు. లోకమంతా చెదిరిపోయాడు. లోకమంతా ఏమయ్యాడు? చెదరపడ్డాడు. పైగా కయ్యని చంపిన వాడు చంపబడతాడు అన్నాడు. కయ్యనికి చావు లేకుండా చేశాడు. ఇప్పుడు అర్థమైందా? కయ్యన్ని ఒక రకంగా దీవించే పంపాడు. నిన్ను ఎవడైతే చంపుతాడో వాడు చచ్చిపోతాడు. నిన్ను ఎవడు చంపడం వెళ్ళిపో. ప్రవక్తను దేశదిమ్మరు అన్నాడు. అంతే. ప్రవక్త ఎవడో తెలుసా? ఇప్పుడు ఉంటారు దేశదిమ్మరు లేరండి? భూమి మీద లేరా? మనం దాన్ని చక్కని పేరు పెట్టాం, వలస అని చెప్పి, వలసలని చెప్పి. వలస కాదు అది. మహారాష్ట్రలో ఉంటే అక్కడికి వెళ్ళిపోతాడు కొండట్టుకుని, అక్కడ లేదు బొంబాయి వెళ్ళిపోతాడు, మళ్ళీ అక్కడ పోనా వస్తాడు, అక్కడ పని అవ్వట్లేదని మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తాడు. ఏంటిది? హల్లెలూయా. ఇప్పుడు దేశదిమ్మరు ఇచ్చేసాడు. పెద్దగా శపించలేదు. అలాగే హత్యానేరమో తనకు తెలియకుండా తన మీద మోపబడింది. ఏ వృక్షాన్ని కౌగిలించుకున్నారో, మళ్ళీ మొదటికి వస్తున్నాను, జ్ఞానవృక్షాన్ని కౌగిలించుకున్నారు. జీవవృక్షాన్ని కౌగిలించుకున్నారా? జీవవృక్షంగా మాట విన్నారా? అందుకని ప్రభు అన్నాడు, పరలోకం దిగి వచ్చిన జీవాహారం నేనే, నన్ను తిన్నాడు బతుకుతాడు, చచ్చిపోడని చెప్పాడు. నన్ను తిన్నవాడు ఖచ్చితంగా బతుకుతాడు, మరణం లేదు. సారా రక్షించబడింది ఆ రుద్రాలు. మరి కోడలికి కొడుక్కి మనవలకి అవకాశం ఉందలేనో తెలియదు, కానీ ఆమె చూపించారు ప్రభు. చూడు, ఆమె రక్షించబడింది, నీ బోధ రక్షించబడింది. యేసు వచ్చేసాడని చెప్పిందా? రాకడైపోయిందని చచ్చిపోయిందా? రాకడ వస్తుంది బాబు, వర్తమానం నిజం బాబు, ఆయన ప్రవక్త బాబు అని సాక్షి చచ్చిపోయింది కనుక అక్కడ రక్షించబడిందని చెప్పాడు. అందుకనే నేటి వరకు జ్ఞానం పెరిగిపోతున్నది. అందువల్ల ఏమైంది? నేటి వరకు జ్ఞానము పెరిగిపోతుంది. అందుకనే లోకము దేవునికి దూరం అవుతుంది. జ్ఞానం పెరిగినప్పుడు మానవుడు ఏమవుతున్నాడు? ఈ ఫోన్ ఉందా, ఆ ఫోను ఆ సీఈఓకి ఆయన చచ్చిపోయాడు, అలా నీళ్ళల్లో పడేశాడు. నీళ్ళల్లో పడేసిన తర్వాత ఆ ఫోను బుడగలు వస్తున్నాయి. ఆ ఖాళీలన్నీ నింపమన్నాడు అతను. సైంటిస్టులతో ఏం చెప్పాడు? మొత్తం అది వేసిన తర్వాత అందులో బుడగలు రావట్లేదు, ఫుల్ఫిల్ అయింది. అది అన్ని రకాల ఆప్షన్స్ అందులోకి వచ్చేసాయి. ఈ కెమెరాతో ఈ సినిమా కూడా తీసేయచ్చు. ఇప్పుడు అర్థమైందా? సెల్ ఫోన్ ఏం చేశాడు? నీళ్ళైతే ఏమైంది? సైంటిస్టులు చిన్న నీళ్ళలో వేసిన తర్వాత బుడగలు రాని ఫోన్ ఇచ్చారు. ఇప్పుడు ఇది కరెక్టు. అది జ్ఞానం పెరిగిపోతుంది. జ్ఞానమో అది ఎప్పుడైతే జ్ఞానవృక్షమును వాళ్ళు కౌగిలించుకున్నారో నాటి నుండి నేటి వరకు జ్ఞానం పెరిగిపోతున్నది. మానవుడు దేవునికి దూరం అయిపోతున్నాడు, ఇంకా దూరం వెళ్ళిపోతున్నాడు. దేవుడు పట్టుకోవాలి, ఆకర్షించాలి, రక్షించాలని ఇంకా దూరం వెళ్ళిపోతున్నాడు. ఇంకా జ్ఞానం పెరిగిపోతుంది. తను జ్ఞానం మీద ఆధారపడుతున్నాడు, దేవుని మీద ఆధారపడడం మర్చిపోయాడు. అసలు దేవుడు ఉన్నాడనే సంగతే మర్చిపోయినప్పుడు ఇక దేవుని గురించి ఏం ఆలోచిస్తాడు? అందువలన మంచి చెడు ఏంటంటే ఏ వృక్షం అది? మంచి చెడులు తెలివినిచ్చు వృక్షం అట్టది. మంచి ఉంది, అందులో చెడు ఉంది, పైగా తెలివి. అలాంటిది ఇచ్చే వృక్షం అంటది. దాన్ని మరణ వృక్షం అన్నాడు. మనల్ని ఏమన్నాడు? వధువు వృక్షం అన్నాడు. ఆయన ఏమన్నాడు? జీవవృక్షం అన్నాడు. చూసారా? ఈ వధువు వృక్షము తాను సాతానా. చూడండి ఎలా ఉందో. కౌగిలించుకున్నట్టే మన నెలలోకి వచ్చింది. జ్ఞానం పెరిగిపోతుంది, మానవుని దూరం చేస్తుంది దేవునికి. సైన్స్ ఆలోచిస్తాడండి. ఇప్పుడు ఏఐ అనే వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. సరే, ఇప్పుడు నువ్వు తయారు చేసుకున్నావు దాన్ని, నువ్వు తయారు చేసుకుని దాన్ని నొక్కి అది ఏం చెప్తావు అది చేస్తావా నువ్వు? నా మాటలు అర్థమయ్యాయా?
నువ్వే తయారు చేసుకున్నావు. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాకు చెప్పాడు, ఈ విషయాన్ని నాకు విశదీకరించాడు. ఆయనకి చేస్తాం ఈ వర్తమానంలో పాస్టర్ గారు ఆయన నాకు వివరించినప్పుడు నేను ఆచిపోయాను. అదేంటండి అది పెంట, నువ్వు పెంటను పోగేసి మళ్ళీ పెంట ఏంటిది అని అడిగి పెంటమా అంటే ఎంత అదే మళ్ళీ అది చెప్పినప్పుడు దాని ప్రకారంగా చేయడం అదే ఇప్పుడు అది నడుస్తుంది. తర్వాత మరొకటి క్లౌడ్ టెక్నాలజీ, ఇంకోటి ఏం పెరిగిపోతుంది. నీవు నమ్మితే ఈ జ్ఞానాన్ని ఈ ఫోన్ని రోత అని చెప్పాడు. నేను ఎక్కడ నడుస్తున్నాను తెలుసండి, రోతలో నడుస్తున్నాను. ఒళ్ళు జలధరించి ఆహాకారాలు చేసేస్తున్నాను. అది అయిపోయింది. 2 మంచం మీద కూర్చుంటే 3 చోట్ల ఉందండి మానవ రోత. ఎక్కడుంది? అదొకటి అయిపోయింది. 3వది చేతుల్లో ఉంది. అది ఇప్పుడు రోత అంటే నమ్ముతారా? ఇప్పుడు ఈ ఫోన్ ఉందండి, ఇందులో మెసేజ్లు ఉన్నాయండి, మెసేజ్ చూసుకుని పెట్టేయాలి దాన్ని. మంచి చెడు ఉందా? ఇందులో ఏముంది? అది చూసుకుని పెట్టేయాలి. అది నా యొక్క నేను అదే చేస్తున్నాను. ఒక ఫోన్ ఉంది మా ఇంట్లో, దాంట్లో అన్ని రకాలు ఉన్నాయి, కానీ ఆ మెసేజ్ చూసుకుంటాను, దాన్ని క్లియర్ చేసుకుంటాను సంఘానికి. ఇప్పుడు అర్థమైందా? ఇక ఏమి చూడడం. నేను అప్పుడప్పుడు ఏమి చూసేవాడిని, కొంత ఆశప్రియుడిని కనుక. వెళ్ళన్నారు అప్పుడే వచ్చేసా ఫోన్ దగ్గరికి అని అడిగేవారు. సరే, అది ఏమని చెప్పాడు? అది పెరిగిపోయిన జ్ఞానం, అందులో ఏముంది? మరణం ఉంది. దాన్ని నువ్వు చూడకూడదు. దాన్ని దేంతో పోల్చాడు? సంఘమే నమ్మదు రోత అంటే. లోకం నమ్ముతుందా? అది లేకుండా జీవిస్తుందా? హల్లెలూయా. ఏం పెరిగింది? ప్రతి వాని మెడ వంచింది. దీని ద్వారా మరణించే వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. సరే, మీకు కనువిప్పు కలుగుతుంది, ఎప్పటికైనా దాన్ని జయించగలుగుతారని. నేను టెలివిజన్ సినిమాని మొదటిది సినిమా మెట్లకి 30 ఏళ్ళు పైన అయింది. 2వది టెలివిజన్ని. 3వది దేనికి గుర్తు? తెర వినోదము. గట్టిగా పలకండి. ఏ వినోదమో? తెర వినోదము. సరే, దాన్ని ఆపుతున్నా, ఎందుకంటే జ్ఞానం పెరిగిందనే దాని మీద వేల విషయాలు ఉన్నాయి జ్ఞానం మీద. అవన్నీ ఇప్పుడు ప్రస్తావన చేయలేము, మనకి సమయం లేదు, అయిపోయింది 1 గంట. లోక జ్ఞానము మానవ దేవుని దూరమే తీసుకుని చెప్తుంది. బైబిల్లో ఏ లోపము లేదు, అది విని అర్థం చేసుకునే వారిలోనే లోపం ఉందంటండి. బైబిల్లో ఏ లోపమా? కానీ అది విని అర్థం చేసుకునే వారిలోనే లోపం ఉంది. మనలో ఉంది లోపం, దీనిలో ఏ లోపం లేదు. అర్థమవుతుందండి? హల్లెలూయా. దావీదు లోపం ఎవరిలో ఉంది? బైబిల్లో ఉందా? అర్థం చేసుకోవడంలోనే వైఫల్యం చెందుతున్నాం. ఇది నా గురించి కాదు అని అనుకుంటున్నాం, కానీ అది మన గురించే. అది మన గురించే మాట్లాడుతుంది. అది దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడా? ఆ పనిచేసే వాళ్ళతో మాట్లాడుతున్నాడా? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆత్మ నాలో ఉండి ఈ వర్తమానం గడికి ఇవ్వబడిన తర్వాత అది ఎవరితో? తన ప్రజలతో తానే మాట్లాడతాడు. తన ప్రజలు కాని వారితో మాట్లాడతాడా? క్యాథలిక్స్తో మాట్లాడతాడా? ప్రొటెస్టెంట్స్తో? పోనీ తన స్వజనులు నేటికి ఉన్నారు భూమి మీద, పోనీ వాళ్ళు మధ్యకి వెళ్ళిపోయాడా? తను ఏర్పరుచుకున్న వాళ్ళతో మాట్లాడతాడు. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది మన జీవమో వారితోనే మాట్లాడతాడు. వారిని సరి చేయడానికి ఇష్టపడతాడు. కొడుకు తప్పు చేయడానికి వదిలేస్తావా? ఎప్పటికైనా సరి అవుతాడని ఏం చేస్తావు? ప్రార్థిస్తావు. అన్ని రీతులుగా అతని కోసం ఎదురు చూస్తావు. దేవుని స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు కూడా అంతే. చచ్చిలా కొట్టాడా? నాకు అనేక రోగాలు చచ్చిపోయేలా కొట్టాడా? నువ్వు తిరిగి మళ్ళీ బతకాలి, నా పని చేయాలి అని చెప్పి ఓ దెబ్బ కొట్టి లోబరుచుకుని తిరిగి తన పని చేయవాడిగా నిలబెడతాడు. అంతే, నీ భాగం దేవునికి అవసరం. ఓ దెబ్బ కొట్టాడు. యాకోబుని ఏం చేశాడు? తొడ మీద కొడితే ఏమైంది? నరం ఏమైంది? నరం తెగిపోయింది. నరం తెగిపోగానే ఏమైంది? ఎముక ఎరగలేదండి. చాలామంది తప్పు చెప్తున్నారు. ఎముక ఎరగలేదు. నరం ఎప్పుడైతే గాడి తప్పిందో కుంటివాడైపోయాడు.
యాకోబు తన జీవితకాలం అంతా కుడుతూ నడిచాడు. పైగా అతను రాకుమారుడు అన్నాడు మన ప్రవక్త. ఏమన్నాడా? నువ్వు రాకుమారుడివి, నెలకెత్తి కుట్టితనంలో ఉన్నా సరే. అర్థమైందా? యాకోబు ఎవరో? ఇశ్రాయేలుడు, రాజకుమారుడు. రాజకుమారుడు ఎలా నడుతున్నాడో కుడుతున్నాడు. ఎవరు గాయపరిచారు? అంతే. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది ఇది జ్ఞానం? దూరముగా. ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది? కొంతమంది ఉంటారు తల్లిదండ్రులు దూరంగా వెళ్ళిపోతారు. మరి అలాంటి ఇష్టం ఉండదేమో, అవునా? ఒకడు భార్యకు దూరంగా వెళ్ళిపోతాడు. ఏమండి? భార్య బిడ్డలు ప్రేమించి కొట్టి వెళ్ళడు. భార్య బిడ్డలు ప్రేమించినాడు, ఆ 10 ఏళ్ళు ఇక్కడ తెస్తాను, నువ్వు తొందరపడుకో, వాళ్ళు సంపాదించేస్తాను, వీళ్ళు సంపాదించాను, బంగారం కొనేసారు వాళ్ళు అని అంటారండి. వీడికి దాడ వచ్చేసి అవును. దైవ చిత్తం ఒకటి ఉంది, దానిని మనము గ్రహించాలి. దైవ చిత్తము ఒకటే ఉంది, దానిని మనము గ్రహించాలి. నీకును నీ భార్యకి మధ్య ఒక దేవుడు ఉన్నాడు. ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడు ఆయన దగ్గరికి నువ్వు విచారణకి వెళ్ళాలి. జనులు, తెలివైన పిల్లలు ఏం చేస్తారు? ఆయన అయితే విచారణ చేస్తారు. ఏం చేస్తారయ్యా? లోకం ఎల్లప్పుడు ఒక సంశయవాదిగా ఉన్నట్టండి. లోకం ఎల్లప్పుడు సంశయవాది. లోకం అనగా ఒక్కడే అనుకుందాం, లోకమంతా ఒక్కటి. అది ఎలా ఉంది? సంశయవాది, అనుమానితుడు. లోకమనగా ఒక అనుమానితుడు, లోకమనగా ఒక సంశయవాది, లోకమనగా ఏది నమ్మనివాడు. లోకాన్ని ఒక్కడిగా తీసుకుంటే ఆ లోకం ఏది నమ్మడు. సంశయవాది, అనుమానితుడు. ప్రవక్త అన్నాడు, లోకం ఒక సంశయవాదిగా ఉన్నది. ఏమి నమ్మరాళ్ళు? దేవుడు ఉన్నాడని నమ్మి గుళ్ళకి వెళ్ళి కొబ్బరికాయ కొడతాడు. కొట్టడాన్ని అంటామండి? కొడతాడు లేదా? మరి బయటకు వచ్చి ఇంకొకటి తల ఎందుకు కొడుతున్నాడు? ఇక్కడ నన్నిటి పోయి కొడతాడు. అంటే అక్కడ దేన్ని నమ్మలేదు. అతడు అవిశ్వాసి, సంశయవాది, దేనిని నమ్మనివాడు. లోకం అలా ఉందన్నాడు. లోకం ఒక సంశయవాదిగా ఉంది. నన్నైనా నమ్మడి, లేకపోతే నా కార్యములు చూసేనే నమ్మన్నాడు ఆయన. ఇంక ఒకటే చెప్పాడు వాళ్ళకి, నన్ను నమ్ముడి, లేకపోతే ఇంకా నీకు అనుమానంగా ఉంటే నా కార్యాలు చూసినాము, నేను ఎక్కడి నుంచి వచ్చానో, నేను ఎక్కడికి వెళ్ళిపోతానో, నేను ఎవరు వాడునో అని చెప్పేశాడు. అర్థమైందా? ఆయన రాకడ వరకు ఆత్మ మాట్లాడును అన్నాడు. చెవులు కలిగిన వాడు ఆత్మ చెప్పుతున్న మాట ఆయన రాకడ వరకు ఎవరు మాట్లాడతారో? ఖచ్చితంగా మాట్లాడుతుందండి. పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. తన ప్రజలతో తానే మాట్లాడతాడు దేవుడు. తన ప్రజలతోనే ఇప్పుడు లావాదేవీ జరుపుతున్నాడు. ఆయన సమస్త మర్మములు బయలుపరుస్తూ రాబోతున్నాడు. రాకడ వరకు మాట్లాడతాడు. రాకడ దినాన్ని, ఈ సాయంకాలం రాకడనుకోండి, ఈ సమయంలో కూడా ఆయన మనతో మాట్లాడతాడు. అర్థమవుతుందా? తినేసి పడుకున్నాం అనుకో, ఆ కళ్ళ కూడా మాట్లాడతాడు. ఆ 4 గంటలకు ఆరోహణం అనుకో, ఆ ముందు దాకా మాట్లాడతాడు. ఆయన రాకడ వరకు మాట్లాడతాడు. నేను వచ్చేసాను, మీరు ఇంక బోధించుకోకండి, దశంభాగాలు ఇవ్వకండి, బల తీసుకోకండి, నేను వచ్చేసాను అని అన్నాడా? ఏమంటున్నాడు? నేను వస్తాను, నేను వచ్చే వరకు నా ఆత్మ మీతో మాట్లాడుతుంది. మీకు చెవులు ఉన్నాయి, మీరు వింటారు. నేను చెప్పింది మీరు వింటారు. నేను చెవులిచ్చాను, మీరు వినడానికి చెవులిచ్చాను. వాక్యముని వినడానికి నా ఆత్మ మీతో మాట్లాడుతుంది. మీరు సరిచేయబడతారు, మీరు ఎత్తబడతారు. రాకడ వరకు అంటే రేసు రాబోతున్నాడు. ఆ 30 నిమిషాలు ఒక పని మీద వచ్చారు. దాన్ని ప్రత్యేకమైన వర్తమానంలో తీసుకుంటాను, ఇప్పుడు చెప్పడానికి వీలు కాదు. అప్పుడు పరలోకంలో 30 నిమిషాలు నిశ్శబ్దమైంది. మరలా ప్రభు అక్కడికి వెళ్ళారు. అదే ప్రభు ఎన్నోసార్లు ప్రవక్త దగ్గరికి వచ్చారు. ఆ రాకడైన తర్వాత ఆయన చనిపోతున్న రోజును కూడా ఏం చెప్పారు? సూర్యోదయం అనే వర్తమానంలో, నేను వెళ్తున్న తర్వాత కూడా రాకడ వచ్చేది, నేను వెళ్ళిన తర్వాత మీరు ఆరోహణం అయిపోతారు, అన్నీ కూడా ఆరోహణానికే దారి తీస్తున్నాయి చెప్పారు. ఇప్పుడు అర్థమవుతుందా? ఆయనే ఆరోహణము, ఆది ఆయన సంఘము.
నాటి నుండి నేటి వరకు మనము అంటే అదేముంది అది. అందుకే రాకడ వరకు ఎవరు మాట్లాడతారు అంతే. ఆ వినటానికి ఆ చెవులు ఆయనే ఇచ్చారు, ఆ చెవులు తెరవ చేసింది కూడా ఆయనే. ఇప్పుడు అర్థమవుతుందా ఏవయ్యా? రాకడ అవ్వలేదు, నువ్వు ఎవరిని నమ్మించలేవు. 30 వరకు బోధలు బయలుదేరి అవి ఏమయ్యాయి? ఈ వర్తమానంలో ఎన్ని బోధలు బయలుదేరాయి చెప్పండి గట్టిగా. 30 వరకు బోధలు బయలుదేరి ఏమయ్యాయి? వాటి ప్రభావాన్ని కోల్పోయి ఆగిపోయాయి. ఇప్పుడు అర్థమైందా? ఏది ఇంకా నడుస్తుంది? ఆ నిజమైన బోధే, రాకడ బోధే నడుస్తుంది. నేను ఎప్పటికీ దీన్ని ఎదుర్కొంటానండి ఖచ్చితంగాను. మీరే అంత గట్టిగా మాట్లాడుతుంటే వచ్చేసాడని, రాలేదని ఆ సర్వసత్యాన్ని మీరు ఇంకా మాట్లాడతాం. రాలేదు కనుక నీతో మాట్లాడాడు, రాలేదు కనుక నాతో మాట్లాడాడు. ఒకే స్వస్థత గురించి ఇద్దరితో మాట్లాడాడు, 4 సార్లు మాట్లాడాడు. ఇంకా నీ పరిశుద్ధాత్మ మనతో వచ్చింది మాట్లాడుతుందా? అప్పుడు భూమి మీద కృప ఉంటుందా? దేవదూతలు, వర్తమానము, బైబిలు, పరిశుద్ధాత్మ, మరి ఇంకా ఎందుకున్నాయి? ఆమేన్. ఇంకా రాలేదు గనక అంతేనా? నేనేం చెప్పానండి? రాకడ వరకు ఆత్మ మాట్లాడును, అడి తర్వాత ఇప్పుడే అన్నాను ఆత్మ వెళ్ళిపోవును అన్నాడు. ఏమంట? పరిశుద్ధాత్మ ఎలా దిగి వచ్చిందో అలాగా లేకపోతే వేరొక దగ్గరికి వెళ్ళిపోద్ది. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతే యూదుల మధ్యకి వెళ్ళిపోతుంది. అక్కడ ఆ పని పూర్తి ఎంత ఎక్కడికి వెళ్ళిపోద్ది? పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అర్థమైందండి? అది ఆత్మ వెళ్ళిపోవును అంటే పరలోకానికి అనుకోకండి, అది యూదుల మధ్యకి వెళ్ళిపోతుంది. రవి పర్లేదా? వినండి, మనలో ఒక ఆత్మ ఉందండి, పశుపక్షాదుల్లో లేదు. దేవుడు మనలో ఒక ఆత్మనిచ్చారు. ఇప్పుడు చూద్దాం ప్రియులారా. ఇప్పుడు నేనేమన్నాను? దేవుడు మన బాధలు కష్టములు ఎరిగిన వాడట. 3వ సంఘకాల ప్రవక్తతో అంటున్నాడు, నీ సహనము నీ దరిద్రాన్ని నేను ఎరుగుతున్నాను అన్నాడు. ఆయన ఇక్కడెక్కడ ఉంటారు? ఇదిగో ఈయన. నీ సహనమును మార్టిన్ ఆయననా, నీ సహనాన్నే నీ దరిద్రాన్ని నేను ఎరుగుతున్నాను. ఆయన నీకు ఏమీ కాదన్నాడు. నీ సహనాన్నే పోనీ దరిద్రంలో ఉన్నాడండి, కొంత ఏదైనా పడేయచ్చు కదా పరలోకం నుంచి. ఏమండి? కొంత ఏదైనా పడేయచ్చు కదా. పరలోకంలో బ్రహ్మానందం బ్రహ్మదేవుడిగా ఉన్నాడు, ఆయన భార్య ఏమో లక్ష్మీదేవిగా ఉంది. ఏమండి? ఇద్దరు అక్కడ మేఘాల్లో ఉన్నారు. కింద ఆలి అడుక్కుంటున్నాడు. మమ్మీ అంటున్నాడు వీడు. నా కుమారుడు కింద అడుక్కుంటున్నాడు, ఏమని ఇద్దాం అంది. కుమారుడు అదేమిటే నన్ను అడగాల, నీవే లక్ష్మీదేవి. ఇంత మూట ఆడి ముందేసింది, మూటని ఇలా దాటుకుంటూ వెళ్ళిపోయాడు. ఎంత దురదృష్టం అది. నేనే దాటి వెళ్తానా, అందులో ఏముంది అని ఇప్పుడు చెప్తాను. ఏమండి నా కుమారుడు మూట దాటి వెళ్ళిపోయాడు అంది. వెంటనే బ్రహ్మ మామూలుగా వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు? నేను బ్రహ్మని. నువ్వు బ్రహ్మవి కాదు బ్రహ్మానందానం అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎవరో ఏమంటున్నాడు? నేను బ్రహ్మని. నువ్వు బ్రహ్మానందానివే, మూటిప్పు. చీ నేను దాన్ని ఇప్పుతానా అంటున్నాడు. మీ మమ్మీ నీకు ధనరాశులు పంపిందిరా, నువ్వు స్థిర మీదే ఆశ్యము, నా కాడ కూడా నువ్వు ఆశ్యమేనా? నువ్వు బ్రహ్మానందానివి. నేను ఒప్పించలేని వెళ్ళిపోయి. ఏమండి వాడు ఒప్పుకోవట్లేదే నేను బ్రహ్మనంటే. దరిద్రం ఎవడో బాగు చేయగలడా? బాగుపడేవాడిని ఎవడో ఆపలేడు, బాగుపడని వాడిని ఎవడో బాగు చేయలేడు. ఎవడు అర్థమైందా? అలాంటారు పెద్దలు. హల్లెలూయా. ఏ రవి సినిమాలు చూస్తున్నాను అనుకోకు, అప్పుడప్పుడు రహస్యంగా చూస్తాను. ఇది వెళ్ళిపోతుంది. నేను చూడండి, నేను రహస్యంగా సినిమాలు చూడను, టెలివిజన్లు చూడను, సెల్ ఫోన్ అంతకన్నా చూడను. ప్రపంచం మీదకి వెళ్తుంది కనుక తెర వినోదము నా యొక్క జీవితంలో నేనే రద్దు చేసుకున్నాను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇప్పుడు ఏం చెప్పాను? నేను చెప్పింది చెప్పండి మీరు. కష్టములు బాధలు ఎరిగినవాడు, మన భారములు అనుదినము భరించుచున్నవాడు. కరువులో వచ్చేస్తాడు. ఏదైనా చెప్పు చేస్తే
మన మందులో వచ్చేస్తారా? రిజర్వ్ చేయించుకుని వచ్చేస్తారా? మా చుట్టాలు ఇరుపురుగులు అంతనే రిజర్వేషన్ చేసుకుని వచ్చేస్తారండి బస్సుకి. మా బావ దగ్గరికి వెళ్ళిపోదాం వస్తారా? బంధువులు లేరు. మీరు ఎన్నడూ అయినా సరే దాన్ని గ్రహించవలసిందే. సంఘమే బంధువులు, సంఘమే రక్త సంబంధులు. ఇది రాబంధులు ఎక్కువ ఉన్నారు, బంధువులు తక్కువ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఏం చెప్పానండి? అనుదినమైన మన భారము. ఇప్పుడు చూడండి, క్రీస్తు కొరకు చెదరని శుద్ధ సంఘము. క్రీస్తు కొరకు చెదరని శుద్ధ సంఘమును మీరు కలిగి ఉండవాలను. శుద్ధులుగా ఉండాలి క్రీస్తు కొరకు, చెదరని విశ్వాసముతో శుద్ధ సంఘము. ఎలా నేను రేపు వారం దీన్ని ముగిస్తాను. ఎలా ఉండాలి మనము? చెదరని విశ్వాసముతో సంఘము శుద్ధముగా ఉండేవాళ్ళను, పరిశుద్ధముగా ఉండేవాళ్ళను. ఎలా ఉండాలి సంఘము? చెదరని విశ్వాసము. చాలా ఇంకా అద్భుతంగా ఉందండి మెసేజ్. అది అలా వచ్చే నెక్స్ట్ వీక్ మనం దాన్ని చూద్దాం. అందువలన వర్తమానం యొక్క పేరేంటి? వరములు, పిలుపులు, మారు మనసులు లేకుండానే ఇవ్వబడను. దేవుడి వాక్యముని దీవించును గాక. లేచి నిలబడదాం.